హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. మహా టీవీ వంశీ గారు తీసుకున్నప్పుడు పాపం వంశీ గారితో పాటు ఆయన నన్ను జాబ్లోకి తీసుకోవడం జరిగింది. వంశీ గారు అంటే నాకు ఒక రకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఒక లోకల్ రిపోర్టర్ స్థాయి నుంచి ఇప్పుడు మహా టీవీకి ఎండీగా చైర్మన్గా ఆయన ఒక రేంజ్కి రావడం చాలా ఆనందకరం. కానీ ఆయన చేసే కొన్ని వీడియోలు చూస్తే తిక్కబట్టిందా ఏంటి అనిపిస్తుంది మనిషికి. నేను ఈరోజు కూడా ఫోన్ చేసా, పాపం నా ఫోన్ 2 రోజుల నుంచి లిఫ్ట్ చేయట్లేదు సార్, ఎందుకు మరి. సర్లే, ఆయన పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే స్టూడియోలో హారతులు పడతాలు చిరాకు దుబ్బింది. ఇప్పుడు కనీసం ఇంగితం లేకుండా, కనీసం బుర్ర లేకుండా, కనీసం ఆలోచించకుండా ఎవడో ఏదో చెప్పాడని ఆ వీడియోలు చేసేస్తే వంశీ అనే నేమ్కి జస్టిఫికేషన్ ఏముంది? నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఏముంది? మనం కూడా వేరే వాడికి తొత్తుల్లా వాళ్ళ సంకనాగుతూ ముందుకెళ్తున్నామని ప్రజలు నమ్ముతారు కదా. మరి అలా చేయకూడదు కదా. అలా చేసినప్పుడు కనీసం మీకు చెప్పాల్సిన అవసరం ఉందనే ఫోన్ చేశా. కానీ మీరు దాన్ని ఎలా తీసుకుంటారో కూడా నాకు తెలిసినా కూడా ఈ వీడియో నేను చేస్తూ ఉన్నా. ఒక విషయం సార్, దేవులతో రాజకీయం మొదలుపెట్టింది ఎవరు? మీ వీడియో నేను చూశాను. వైఎస్ఆర్సీపీ పార్టీ టీఎస్సీ నిరసనలో వెంకటేశ్వర స్వామిని అక్కడ కూడా వదిలిపెట్టలేదు. డిఎస్సి నిరసనలో వెంకటేశ్వర స్వామిని వదిలిపెట్టలేదంటూ ఈయన మాట్లాడుతూ ఉన్నారు వంశీ గారు. సార్, మీరు ఖడ్గం మూవీ చూసారా? చూస్తే అందుట్లో గోవింద గోవింద అని ఒక సాంగ్ ఉంటుంది. మరి అప్పుడు ఆ సాంగ్ వచ్చినప్పుడు మీరు మీడియాలోనేమన్నారు? ఎందుకు ప్రశ్నించలా? చెప్పండి సార్. గోవింద 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 ఎందుకు ప్రశ్నించలా? ఎప్పుడైనా ఏదన్నా పోయిందంటే సామాన్యమైన ప్రజలు మాట్లాడుకునే పోయిందా గోవింద గోవిందేనా ఇంకా అంటారు. అది నానుడిలో ఉన్నటువంటి రెగ్యులర్ వర్డ్ కదా. దాన్ని ఎందుకు మీరు పెద్ద వర్డ్గా అంటున్నారు? అంటే ఇప్పుడు మీరు గోవిందనామాల్ని అపవిత్రపరిచారని మీరు చెప్తూ ఉన్నారు. మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ట్వీటే వేసాడు. ఆయన కూడా ట్వీట్ కూడా చదువుతాను. అసలు గోవింద గోవింద అంటంలో తప్పేముంది చెప్పండి. నెల్లూరులో జరిగినటువంటి డిఎస్సి నిరసన ర్యాలీలో వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనాన్ని అపహాస్యం చేసి అవమానించేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరించింది. నిజమా సార్? ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలా వ్యవహరించిందా? అంటే వాళ్ళు ఏం పాడారో ఇప్పుడు మీకు చూపిస్తానండి. అంటే ఈయన గారికి కనీసం ఇంత సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాడు కదా, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏం గుర్తు రావట్లేదా? అంటే ఈయన బుర్ర పని చేయట్లేదా, లేదంటే పని చేసిన డబ్బుల కోసం కకృతి ఇలా చేస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా గతాన్ని మనం సమీక్షించుకోకుండా గతంలో జరిగిన మీరు సమర్థించే పార్టీ వాళ్ళు కూడా అదే తోవలో వెళ్ళారు కదా, అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అన్ని మీరు పాయింట్అవుట్ చేసి ఇలా కీర్తనల్ని అవమానపరిచారు అన్నప్పుడు గతంలో లోకేష్ గారు అవమానపరిచిన అవమానాన్ని ఎందుకు తీసుకురావట్లేదు? గతంలో టీడీపీ నాయకులు అవమానపరిచి కీర్తనలు అవమానించిన వాటిని ఎందుకు తీసుకురావట్లేదు? చెప్పాలి కదా. మరి చెప్పకుండా ఓన్లీ వైఎస్ఆర్సీపీ పైన మీకు ఎందుకు అంత కక్ష నాకు అర్థం కావట్లా. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? దుల్హన్ గోవిందా గోవిందా, చంద్రన భీమా గోవిందా గోవిందా, అన్నా క్యాంటీన్లు గోవిందా గోవిందా అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ గోవిందా నేమ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది సార్ చెప్పండి మీరు? అంటే లోకేష్ గారికి ఒక్కరికి ఎక్సెప్షన్ ఉందా, లేదంటే మీరు లోకేష్ గారికి ఎక్సెప్షన్ ఇచ్చారా? అసలు ఒక ఛానల్ పెట్టుకున్నప్పుడు సమాజ హితం కోసం ఒక్క ప్రోగ్రాం కూడా చేయరా మీరు? ఎప్పుడు డబ్బులు దండుకొని అసత్య ప్రచారాలేనా? సమాజం కోసం మీరు అసలు పనిచేయరా? అంటే ఇంతగా ఎదగడానికి మీకు వెనక సొంతగా ఆలోచించడం లేక ఎవరో డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒత్తాస పలుకుతూ ఒక డమ్ముకేయటం వల్లే మీరు ఇంత డబ్బులు సంపాదించారా? ఇది ఒక జర్నలిజమేనా? మీరు ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని మీరు చెప్పగలుగుతారా చెప్పండి? ఎందుకంటే గతంలో జరిగినవి కూడా మీరు వేరే రిఫరెన్సులు తీసుకొని కదా ఇప్పుడు మాట్లాడాలి. కీర్తనలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పాడింది కదా, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న పాటలు పాడారు కదా. అవి అలా కీర్తనలు పాటించుకుంటారా? భజనలు చేయించుకుంటారా వాళ్ళు ఎవరన్నా? దాని గురించి ఇప్పుడు మాట్లాడావు నువ్వు? మాట్లాడలేదే. సరే, అదెందుకని గోవింద్ గురించి మాట్లాడతాం.
కొట్టాలరా నిన్ను. ఒకసారి వాళ్ళు చేసిన కామెడీ షో అది ఉందా, స్వామివారి మీద చేసింది, ఒకసారి వీడియో ఉంటే. స్వామివారి మీద చేసిన కామెడీ అంట. వాళ్ళు దేని గురించి డిఎస్సి మీద చేశారు గోవింద అంటూ, స్వామివారి మీద చేసిన కామెడీ అంటాడు ఆయన. అనగానే అది అని ముందు కూటమి పాలన గోవింద, కూటమి పాలన ఏమీ లేదు గోవింద అని చెప్తున్నారు. ఇది ఒక వర్షన్ చేశారు, గోవింద గోవింద కూటమి పాలన గోవింద, గోవింద గోవింద డిఎస్సి గోవింద, గోవింద గోవింద రైతు బంధు గోవింద, గోవింద గోవింద ప్లీజ్ ఇన్వెస్ట్మెంట్ గోవింద, గోవింద గోవింద ఆడబిడ్డ నిధి గోవింద, గోవింద గోవింద నిరుద్యోగ వృత్తి గోవింద అంటూ స్పష్టంగా వీళ్ళు గోవిందలైన మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది దేవుణ్ణి అవమానపరచటం అని ఈయన ఎందుకు అంటున్నాడు? గతంలో మరి లోకేష్ గారు కూడా గోవింద గోవింద అన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? ఇది టీడీపీ సభలో మాట్లాడినటువంటి మాట అనమాట. ఒకసారి మీకు క్లియర్గా వినిపిస్తా చూడండి. గోవింద హరి గోవింద వైసీపీ పార్టీ గోవింద, గోవింద హరి గోవింద వైసీపీ పార్టీ గోవింద. చెప్పండి, ఇది ఏంటి మరి బిచ్చి అని దీన్ని అనరా? వంశీ గారు మీరు దీనికి ప్రశ్నించరా? అంత వేదిక పైన అంతమంది చూస్తుండగా పాడుతున్నారు కదా, గోవింద హరి గోవింద వైసీపీ పార్టీ గోవింద అని. అప్పుడు మీకు కనిపించలేదా? లేదంటే మీకు వినిపించలేదా? మీ చెవులు పోయాయా? కళ్ళకు కనిపించట్లేదా? ఏంటి డబ్బు, క్యాస్టు, మతం ఇవన్నీ అడ్డుపడుతున్నాయి సార్. మీకు రెస్పెక్ట్కి కూడా ఒక హద్దు ఉంటుంది సార్. కానివ్వండి. నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్. మీరు కనుక పేరడీలు హిందూ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని పేరడీలు చేయాలనుకుంటే మాత్రం మీరు తాడ తీస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారంట హిందూ దేవుళ్ళని ప్యారడీలు చేస్తే తాట తీస్తానంట. అయ్యా దొరా, నేను కొన్ని వీడియోలు పెడతా, హిందూ దేవుళ్ళ గెటప్లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. మరి వాళ్ళపైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడరేంటి? అయోధ్యలో దొంగతనం జరిగింది సార్, 200 కోట్లు స్కాము, దొంగ టికెట్లు ముద్రించి మరీ డబ్బులు దొబ్బేశారు సార్. ఏమంటారు మరి? మాట్లాడరేంటి పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు కేవలం టీడీపీకి కానీ మీకు కానీ ఏమన్నా కలిసినప్పుడే బయటకు వస్తాడేంటి? నాకు అర్థం కాదు. అయోధ్య రామ మందిరం పైన మాట్లాడే దమ్ము, ధైర్యం, బలుపు లేదా? అంతేకాదు అశ్లీల నృత్యాలతో హిందువులంతా రోడ్ల మీద పడి అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారు కదా, దానిపైన మాట్లాడే దమ్ము లేదా? నేను కొన్ని వీడియోలు పెడతా చూడండి, ఇవన్నీ హిందూ దేవులపైన చేస్తున్నటువంటి అశ్లీలమైన నృత్యాలు. వీటిని ప్రశ్నించాలిగా మగపుట్టుకు పుట్టిన ఏ ఏదైనా. అంటే మగపుట్టుకు పుడితేనే నిన్న కూడా ఇది పర్టికులర్గా అండర్లైన్ చేసి ప్రశ్నించాలి కదా. మరి ప్రశ్నించడండి మీ పవన్ కళ్యాణ్? ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ఇటువంటి పాట అందుకుంటే ప్రశ్నిస్తాడా? మరి గుడి అనక నా స్వామి, గుడుంబా శంకర్ వారి గుడి అనక నా స్వామి అంటూ డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ నేనేనా? ఒక సినిమాలో బాబా డ్రెస్ వేసి ఏ బాబా జీ జై అని డ్యాన్స్లు వేస్తారు కదా, ఆ బాబాయినా అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడింది? అంటే బాబాలను అవమానించడం కూడా హిందూ ధర్మం కిందకి రాదా? ఎందుకంటే అట్లా యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక బాబానే, ఆయన కూడా అవమానించండి మరి సరిపోతాయి. డయస్ మీద చెట్లు నాటతాలు, గోమాంసాలని వేరే స్టేట్లకు ఎక్స్పోర్ట్ చేయటాలు, అశ్లీలంగా అమ్మాయిల్ని చిత్రీకరించి మోసాలు చేసి 2,08,000 దగ్గర 10 లక్షల మందికి పైగా సంవత్సరానికి రేపుకు గురవుతున్నారు యూపీలో. మరి ఆయన తీసుకురమ్మండి, ఆయన గురించి మాట్లాడమండి. ఆ దమ్ము ధైర్యాలు లేవు మనకి. ఆయన లెటర్ రాశాడంటే ఈయన చెప్తాడు, చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ తాలూకా జన సైనికులు అన్నమాట వీళ్ళిద్దరు. ఎర్రమట్టి దిబ్బలు గోవింద గోవింద జగన్ హయాంలో. ఋషికొండ బీచ్ అంటే గోవింద గోవింద. ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో, అది గోవింద గోవింద అని వీళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బ్లూ ఫ్లాగ్ స్టేటస్ తీసేశారు దాన్ని, తెలుసా మీకు? అంతకుముందు పర్యావరణం అద్భుతంగా ఉంది అంటూ అక్కడ బీచ్కి
నేషనల్ వైడ్లో బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఎవరైనా విదేశీయులు అక్కడికి వెళ్ళొచ్చు అనేసి పర్మిషన్ ఉంది. మన కూటమి వచ్చిన తర్వాత ఆ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ పోయిందనే విషయం తెలుసా? ఇప్పుడు ఋషికొండ గోవింద గోవింద, ఋషికొండ బీచ్ గోవింద గోవింద అంటుంది ఈ జన సైనికులే. మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్? వంశీ గారు ఏం చెప్తారు మీరు చెప్పండి. ఆయనంట వేదాంతి, ఈయన పెద్ద సిద్ధాంతి. అంటే వాళ్ళకి డిఎస్సి లక్ష్యం, లోకేష్ గారిది ఒక లక్ష్యం, రెండోది వెంకటేశ్వర స్వామిని హిందూ దేవుళ్ళను అవమానించడం ఇంకో లక్ష్యం. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా హిందూ దేవుళ్ళని కనుక నిజంగా అవమానించినట్లయితే మరి టీడీపీ వాళ్ళు ఏం చేశారు? పూజ చేశారా? జన సైనికులు ఏం చేశారు? పూజ చేశారా? పోనీ గో బాబాజీ డ్యాన్స్లు వేసిన పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అయోధ్య రామ మందిరంలో జరిగిన అడగడ అది ఇంకా ఇక్కడ హిందూ దేవుళ్ళు కదా, వాళ్ళు ఫారిన్ దేవుళ్ళ ఏంటి? ఇప్పుడు అశ్లీలంగా నృత్యాలు జరుగుతున్నాయి ఈ దేవతామూర్తుల ఆకారాల్లో, దాన్ని ప్రశ్నించడా? అవి కనిపించవా మీ పవన్ కళ్యాణ్కి? అంటే నీకు కూడా కనిపించవా వంశీ? ఏంటి సార్ ఇది? ఎదిగారుగా, బాగానే సంపాదించుకున్నారుగా, ఇంకా ఎందుకు దిగజారుడు బతుకులు? కొద్దిగా సిన్సియర్గా సీరియస్గా నిలబడాలి కదా సార్. లేదా అంత దమ్ము లేదా? అంటే నిజం వైపు నిలబడి గట్టిగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం, బలం, యుద్ధ బలం లేదా మనకి? లేకపోతే ఓకేలేండి, ఉందేమో అనుకునేవాడిని మొన్నటి వరకు. ఈ రోజుతో తెలిపి మనకు సీన్ లేదు. మళ్ళీ హిందూ ముస్లిం మధ్య ఘర్షణలు పెడతానికి స్టార్ట్ అవుతున్నారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, హిందువులను రెచ్చగొడితే క్రిస్టియన్ మీద తిరగబడతారు. ఈ చీప్ స్ట్రాటజీని మీరంతా ఎంత చీప్గా వాడుతున్నారంటే అనుసేలా వాడుతున్నారు. సో ఓవరాల్గా ఈ స్టోరీ అంతా విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవడు తప్పు ఎవడు రైట్ అనేది ఆ తర్వాత మాట్లాడుకుందాం. వంశీ గారు గ్రోప్ సార్, కొంచెం గట్స్ ఉన్న మొగాళ్ళ బతకడానికి ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.